హాయ్ అండి. ఒకసారి ఎగ్‌తో ఇలా చేసి చూడండి చాలా బావుంటది. ఒక 5 గుడ్లు ఇలా మిక్స్ చేసుకోవాలి మెత్తగా చక్కగా. ఇలా చేసుకోవాలండి. వేరే ఒక పాన్‌లో వాటర్ పోసుకొని, ఈ గుడ్డు మిశ్రమాన్ని ఇలా 2 గిన్నెల్లో వేసుకొని, ఈ 2 గిన్నెలు కూడా వాటర్‌లో వేసుకొని దానిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా అవుతుంది తర్వాత. దీన్ని వేరే ఒక ప్లేట్‌లో చక్కగా చాకుతోటి తీసుకొని ఇట్లా స్పాంజ్‌లాగా ఇలా వస్తదనమాట. దీన్ని పీసెస్‌గా కట్ చేసుకోవాలి. చూసారా? ఇలా పీసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వేరే ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత పసుపు, కారము, సాల్ట్ సరిపడా తగినంత వేసుకోవాలండి. ఇది కొంచెం వేగిన తర్వాత మనము ఒక 5 స్పూన్లు శనగపిండిలో వాటర్ కలుపుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. చాలా బావుంటది. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో వాటర్ ఏసుకొని ఈ రెడీ చేసుకున్న ఎగ్ ముక్కల్ని మనం వేసుకోవాలి. ఒక 5, 6 నిమిషాల పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేస్తే ఎగ్ కీమా కర్రీ రెడీ.